हैदराबाद के इंचार्ज वजीर ने यूपीएचसी सेंटर पहुंच गए। तफसीलात के मुताबिक शहर हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने चिंतलमेट अर्बन प्राइमरी हेल्थ सेंटर अचानक पहुंच गए और वहां का तफसीली से मुआयना किया। इन्होंने इस हेल्थ सेंटर का तफसीली से जायज़ा लिया। रजिस्टर, अद्वियात और दीगर चीज़ों का इन्होंने खुद मुआयना किया और कहा कि रियासती हुकूमत तालीम और इलाज के मामले में किसी किस्म की लापरवाही बरती नहीं जाएगी। अगर कोई अपनी ड्यूटी से गफलत बरतेगा तो उसके खिलाफ कार्रवाई की जाएगी। वजीर ने दवाखाने के अमले को हिदायत दी कि अद्वियात और दीगर मसाइल हो तो आला अहदेदारों तक रुजू करें। हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर ने अचानक यूपीएचसी पहुंचने पर हेल्थ सेंटर का अमला सत्ते में आ गया और वजीर ने मरीज़ों से तफसीली बातचीत की और उनकी राय भी हासिल की। इन्होंने मरीज़ों को तयक़ुन दिया कि इलाज में कोई लापरवाही बरती नहीं जाएगी। हेल्थ सेंटर के ज़िम्मेदारों को हिदायत दी कि साफ़ सुथरा माहौल रखा जाए। रियासती वजीर के इस अचानक दौरे से मुख्तलिफ हेल्थ सेंटर्स में हलचल पैदा हो गई। इस मौके पर वजीर के हमरा कॉरपोरेटर पी विजय रेड्डी के अलावा दीगर भी मौजूद थे। इम्कान है कि हैदराबाद के इंचार्ज वजीर पूनम प्रभाकर और भी ऐसे अचानक दौरे आइंदा भी जारी रखेंगे। చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఈ చాలా ఓల్డ్ హాస్పిటల్ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. సడన్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డుల్లో తిరగడం కానీ ప్రజలకు అన్ని రకాలుగా సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. సందర్భంగా హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కానీ జిల్లా కలెక్టర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ప్రధానంగా 3 అంశాల మీద ఒక ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రులు, పాఠశాలలు, అదేవిధంగా హాస్టల్ వీటితో పాటుగా శానిటేషన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు చేస్తారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చేస్తారు. దాని తదుపరి వైద్యానికి సంబంధించి ఆరోగ్యాలకు సంబంధించిన అంశం మీద సీజన్ మారుతూ ఉంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పర్టికులర్గా విద్యా వైద్యానికి సంబంధించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా పేదలకు ఉచితంగా అటు విద్య ఇటు వైద్యం అందేటువంటి చర్యల్లో కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యలు పరిష్కరించాల్సింది. ఉదాహరణకు ఒక డాక్టర్ నియామకం చేయాల్సింది. అట్లా కొన్ని అంశాలను కూడా అక్కడ స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా పరిష్కారం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టల్ అన్నీ సరిగా నడిచే విధంగా చర్యలు తీసుకోబడుతుంది అన్నటువంటి మాట మనం చేస్తాం.